10 మంది బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చేరారు అఫీషియల్గా అంటే పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారా లేదా అనే దాని మీద స్పష్టత లేదు. తీసుకోలేదనేది మనకు అర్థమవుతూనే ఉంది. వాళ్ళు పార్టీ సభ్యత్వాలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ కాంగ్రెస్ పార్టీతో స్వయంగా పార్టీ ముఖ్యమంత్రో లేకపోతే పార్టీ నాయకులు ఇతరులో లేకపోతే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిలో కండువాలు కప్పి వాళ్ళని హక్కును చేర్చుకోవడం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ట్రెజర్ బెంచ్లో అంటాం కదా, అధికార పార్టీ సభ్యులతో కలిసి కూర్చోవడం, ఒక ఎమ్మెల్యేకి అయితే ఏకంగా పద్దుల కమిటీ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం చూసాం మనం. సో ఈ పరిస్థితుల్లో ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలి అనే కోణంలో వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టు స్పీకర్కి మేము ఆదేశాలు ఇవ్వలేమంటూ హైకోర్టు దాన్ని కొట్టేయడంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అది చాలా రోజులుగా విచారణ జరిగి ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి బెంచ్ దాని మీద ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్లో ఏంటంటే సరే చాలా విషయాలు విపులంగా చర్చించింది. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సంబంధించింది, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది కాబట్టి దాని మీద చాలా కూలంకషమైన తీర్పు ఇచ్చినప్పటికీ యాజ్ అ హోల్ చెప్పింది ఏంటి అంటే 3 నెలల్లోగా 3 నెలలు మించకుండా గడువుదా 3 నెలల కాల పరిమితి లోపు దీని మీద డెసిషన్ తీసుకోవాలి, స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ అని చాలా క్లియర్గా వాడారు. ఈ స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ అనే దాని మీద ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. కొంతమంది ఏమో సరే వీళ్ళ మీద అనర్హత వేటు పడిపోవాలనుకుని కోరుకునే వాళ్ళేమో చెప్పేసింది ఇక 3 నెలలలోపు వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి, అనర్హత వేటు పడిపోవాలని చెప్పిందని వాళ్ళు అంటారు. డెసిషన్ మాత్రమే తీసుకోమన్నది, అది ఏ డెసిషన్ అయినా అవ్వచ్చు, స్పీకర్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అని ఇంకొకరు అంటారు. లేదు ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఇక తెలంగాణలో అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు. న్యాయ పరిభాషలో అంత ఈజీ కాదు దాని యొక్క అర్థం తెలుసుకోవడం. జడ్జిమెంట్ల యొక్క అర్థం అంత ఈజీ కాదు, దాన్ని డీకోడింగ్ ఆఫ్ జడ్జిమెంట్స్ అనేది చాలా టఫ్ టాస్క్. అది న్యాయశాస్త్రంలో చాలా కీలకమైన అనుభవం ఉంటే, తర్వాత గతం తాలూకు జడ్జిమెంట్ల పైన పూర్తి గ్రిప్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇది ఒక సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్ ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి రెడీ అవ్వండి అని చెప్పి అన్ని పార్టీలు మాట్లాడుకుంటున్నాయి ఇవాళ. కొన్ని పార్టీలు అయితే ఎక్కువ ఉపలాట పడిపోతున్నట్టుగా కనబడుతోంది ఉప ఎన్నికల కోసం. సరే అది రాజకీయపరమైన ప్రతీకారం కావచ్చు, లేకపోతే మా 10 మందిని తీసుకుంటారా అనేది కావచ్చు. బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో. తొందరగా వాళ్ళ మీద వేటు పడిపోవాలి, ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలి, దాన్ని పెట్టుకుని మళ్ళీ ఆ 10 గెలిచి ప్రభుత్వ వ్యతిరేకతని మనం చూపించాలనే దాంట్లో బీఆర్ఎస్ కనపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఇలాగే 50 మంది దాకా చేర్చుకున్నాడు కేసీఆర్ కాబట్టి ఇది పెద్ద ఇష్యూనే కాదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. మధ్యలో ఉన్న బీజేపీ ఉప ఎన్నికలు వస్తేనే మేలు, అందులో 1, 2 దక్కకపోతాయా అన్నట్టుగా చకోర పక్షిలాగా బీజేపీ ఎదురు చూస్తోంది. మోరోవర్ ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే ఏపీలో ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తెలంగాణలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక ఊహాగానం. సో ఈ అంశాలు చర్చిద్దాం. ముందుగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏమనుంది, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి